నాతో ఉండట్లేదు సార్. ఇది వరకు కుక్క అలా ఎప్పుడు బిహేవియర్ చేయలేదు. పాపతో ఎలా ఉండేదంటే ముందు కుక్క వెళ్ళిపోతుండే వెనక తోకెట్టుకొని నడిచి వచ్చేది సార్. ఆ కుక్క పడుకున్నప్పుడు పాప కుక్క మీద కూర్చుండేది సార్. తిని అన్నం పట్టుకెళ్ళి కుక్కెట్టిది, తిని పాపలెట్టుకెళ్ళి కుక్కెట్టి చేతులతో పెట్టేది సార్. ఎందుకమ్మా కరిసేస్తుంది అంటే కరదు అమ్మ కరదు అనేది. అలాంటి కుక్క ఇప్పుడు ఇంత అలా మారిపోయిందంటే తను ఎవరో గట్టిగా అటాక్ చేశారు సార్. ఇంకా దాని మీద కూడా హోప్స్ లేవు సార్ మాకైతే. అది తీసుకెళ్తుంది, మాకు జాడ చెప్తుంది, ఎవరో కావాలనే మాకు జాడ చెప్తుందని కావాలని గట్టిగా అటాక్ చేశారు సార్. పాపం అటాక్ చేసినా సరే అంత దూరం నుంచి మర్చిపోకుండా బాగానే వచ్చింది సార్. అని ఇప్పుడు దాని పరిస్థితి ఏం బాగోలేదు సార్. ఈ 2 డేస్లో మ్యాక్సిమం చనిపోవచ్చు సార్ కుక్క అయితే. దాని మీద కూడా హోప్ లేదు సార్. రాత్రి అంటే ఏదో పక్కన ఉంటే మమ్మల్ని చంపేసింది సార్. మా గేదె మీద 2 సార్లు అటాక్ చేసింది, కోడి మీద అటాక్ చేసింది. ఇంకా వాటికి భయపడి కుక్కని దాంట్లో పెట్టారు సార్, కాలుగొండ పెట్టి వదలలేదు సార్. నైట్ నుంచి సార్, నైట్ 11 నుంచి వదలలేదు సార్. కరిసేస్తుంది సార్. గేదెలు ఇప్పుడు వెళ్తే మనల్ని కూడా కరిసేస్తుంది సార్. దాన్ని తోక దానికి అదే కట్ చేసేసుకుంది సార్. నిన్న మార్నింగే కట్ చేసేసుకుంది సార్. అక్కడ పెట్టినప్పుడే కట్ చేసేసుకుంది. చేశారు సార్. కుక్కని డిస్టర్బ్ చేయకుండా, కుక్క ఇది వరకు లేదు సార్. కుక్కని చాలా గట్టిగా డిస్టర్బ్ చేస్తారు. బ్రెయిన్ మీద డిస్టర్బ్ చేస్తారు సార్. బ్రెయిన్కి చేస్తే మర్చిపోతుంది కదా సార్. బ్రెయిన్ మీద డిస్టర్బ్ చేస్తారు. లేదంటే నిన్న మొత్తం కుక్క ఊరు సైడ్ తిరిగిదండి సార్. ఊరు సైడ్ తిరిగి మళ్ళీ వచ్చేసింది. నైట్ వెళ్ళిందంట, రోడ్డు మీదకి వెళ్ళిందంట. మరి ఇంకా నైట్ ఇంటికి వచ్చేయడంతో ఇంకా కుక్క బిహేవియర్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత దాన్ని మెంటలు ఎక్కేసింది. అలాగా గేదెలు కరిసేయడం, కోళ్ళు కరిసేయడం చేస్తే మా వాళ్ళు పిల్లల కోసం భయపడి డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే బంధించేయండి అమ్మా చెప్తే మనం లేదు సార్, తినట్లేదు, వాటర్ తాగలేదు, ఫుడ్ తీసుకోలేదు. బిస్కెట్లు పెట్టాను సార్. బిస్కెట్లు పెట్టి నేను మాట్లాడి చూసాను సార్. నా వెనకాల పడిపోతుంది సార్. అదేదో ఓపెన్ చేస్తాను అనుకున్న ప్రాణం తీసేస్తా సార్ ఆ కుక్క. అంతా అది ఆధారం కూడా దాని మీద కూడా నమ్మకం పోయింది సార్. ఇంకా చెప్పలేను సార్. 99% ఈ 2 డేస్లో దాని ప్రాణం పోవచ్చు సార్. ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి, అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి, పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్ 2 డేస్ నుంచి. We are doing so far all efforts are leading to dead end only. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్ళి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్ గా ఏదో జరిగి ఉంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి, ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి, లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్సూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. ఈ కేసులో కీలకమైనది కుక్క. చాలా కష్టపడ్డారు మేడం. తునిలో మిస్ అయినటువంటి పాప జ్ఞానేశ్వరికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మేడం? జ్ఞానేశ్వరికి సంబంధించి నిజంగా చాలా దురదృష్టం. నేను ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఎస్పీ గారితో నేను మాట్లాడుతున్నా. మై గాడ్స్, అంటే ఆ తల్లికి కంపల్సరీగా నా సపోర్ట్ కూడా ఉండాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కూడా అమ్మాయిని వెళ్ళి కలుస్తాను ఒకసారి. చిన్నపిల్ల ఎక్కడైతే తప్పింది, ఆఖరికి ఆ డాగ్ ఏదైతే అమ్మాయిని అసిస్ట్ చేసి వెళ్ళిందో ఆ డాగ్ చనిపోయిన తర్వాత కూడా
పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రావడానికి ఒక వన్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే కొన్ని టీంలు ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా ఆ అడవుల మధ్యలో ఉండిపోయిందా లేకపోతే ఎక్కడైనా ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగిందా దాని గురించి కూడా ఆ యాంగిల్లో కూడా పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీం అక్కడే ఉంది, టీమ్స్ ఏర్పాటు చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు ఉన్నారు, మా పోలీస్ టీం పనిచేస్తుంది. 24/7 ఆ పాప ప్రాణంతో దొరకాలి అని ఈరోజు మనం అందరం కూడా కోరుకుంటున్నాం కూడా. మేడం సైబర్ కేసులో చాలా వరకు చాలా కట్టడి చేశారు, కానీ పోలీసులు చిన్న సమస్య వస్తుంది. కేసెస్ వాళ్ళని కట్టేటప్పుడు వాళ్ళ మీద సెక్షన్స్ ప్రాపర్గా లేకపోవడం, తర్వాత జెట్టి సెక్షన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా బయటకు వచ్చేస్తున్నారు అనేది డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తుంది సార్. పర్టికులర్గా ఈ సైబర్ క్రైమ్ జరిగే కేసులకు సంబంధించిన అలా దీన్ని ఏమన్నా చూస్తున్నారా? యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో మీరు అన్నదంటే చట్టాలని నేను క్వశ్చన్ చేయట్లేదు, చట్టాలని మనము పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కొంచెం కఠినమైన చట్టాలు ఈరోజు మనకు పనిచేస్తున్నాయండి. సైబర్ క్రైమ్కి సంబంధించి మ్యాక్సిమమ్, కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రికవరీ దగ్గర కొన్ని మళ్ళీ అకౌంట్స్లోకి అమౌంట్ అంతా ఒకేసారి వెళ్ళిపోవటం అనేది, లేకపోతే టైం మనకి ఇప్పుడు ఏదైతే మనకి హార్ట్ స్ట్రోక్ లాంటి వచ్చినప్పుడు ఒక టైం ఉంటుంది, గోల్డెన్ టైం అంటారు. అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్కి కూడా ఒక గోల్డెన్ టైం ఉంటుంది. ఆ టైంలో కనుక ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి కానీ మనం 1930 కానీ కాల్ చేస్తే ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం అనేది, బ్యాంకర్స్తో మాట్లాడడం అనేది మనం చేసుకోగలుగుతున్నాం. కానీ అది దాటిన తర్వాత చాలా మంది ఏంటంటే బయటికి చెప్పుకోలేక అవమాన భారంతో కూడా చాలా మంది చెప్పుకోవడం మానేస్తున్నారు. నేను అందుకే అంటున్నా, ఈ వేదిక ద్వారా సైబర్ క్రైమ్కి అవేర్నెస్ రావాలి. అంత సేమ్ టైం మన పిల్లలకి కూడా ఫోన్లు ఇచ్చేటప్పుడు ఏ లింక్ పడితే ఆ లింక్ మీద ప్రెస్ చేయొద్దు, మీకు ఏదైనా మీకు తెలియని మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వద్దు. ఇలాంటివి కూడా కంపల్సరీగా మేము చెప్తున్నాం. అవగాహన కార్యక్రమాల్లో స్కూల్ లెవెల్ వరకు కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక డిపార్ట్మెంట్కి 1930కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాం. మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాం కదా, యాక్చువల్గా జాబ్ క్యాలెండర్లో కూడా దగ్గర 2700 పోస్టులకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో పోస్టులు మేము ఫిల్అప్ చేయడానికి కూడా ఉన్నామండి. ఒకటే చెప్పామండి, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాం. మేము ఇచ్చేది లాస్ట్ గవర్నమెంట్ చెప్పిన జాబ్ క్యాలెండర్లో సాక్షి క్యాలెండర్ కాదు మేము ఇచ్చేది ప్యూర్ జాబ్ క్యాలెండర్. ఆల్రెడీ బయట కూడా ఇచ్చాము, అనౌన్స్ కూడా చేసాం జాబ్ క్యాలెండర్స్. అందులోని కూడా దగ్గర 2000 మందికి పైగా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ 6000 జరిగింది, ఇంకా ఫర్దర్గా. మేడం గంజాయి డ్రగ్స్ కి సంబంధించి ఏంటి విఆర్లో ఉండడం అని ఈ రోజు కొత్తగా జరిగిందా? విఆర్ అన్నది ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్. అది అన్ని డిపార్ట్మెంట్ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టలేం కదా, ఎమర్జెన్సీ పర్పసెస్లో కొంతమంది విఆర్లో, కొంతమంది ఎస్పీ ఆఫీస్లో ఉంటారు, ఒకసారి ఐసీ ఆఫీస్లో ఉంటారు, ఒకమంది డీసీపీ ఆఫీస్లో ఉంటారు. ఇట్స్ ఎ కామన్. ఈ రోజు ఏదో కొత్తగా మేము విఆర్ విధానాన్ని తీసుకొచ్చామని మాట్లాడతారేంటి? ఎక్కువ మంది ఖాళీలు ఉంటే ఇంత ఎఫెక్టివ్గా ఎలా పనిచేయగలమండి? 14% ఎలా దొక్కుతుందండి? చెప్పండి ఒకసారి. ఇది లెక్కలు కాదు. ఒక హోమ్ మినిస్టర్గా సెక్రటేరియట్లో ఇంతమంది